తప్పుడు వేబిల్లులతో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు అధికారులను నిలదీసిన ఘటన నిజామాబాద్ జిల్లా పాతగల్ మండలం కొణిజల్లలో చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు రైతుకు చెందిన 2 ఎకరాల భూమిలో ఇసుక మేటలు వేశాయి. ఈ ఇసుక మేటలు తొలగించడానికి మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది 2 ఎకరాల్లో ఇసుక మేటలు తొలగించకపోయినప్పటికీ 100 ఎకరాలలోపు మంజీరా నదిలో రోడ్డు నిర్మించి దర్జాగా అక్రమ ఇసుకను తరలించుకుపోతున్నారంటూ పోతంగల్ రైతులు ఇసుక మాఫియాపై మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా 2 నెలల క్రితం ఉన్న వేబిల్లులతో రైతులను బురిడీ కొట్టించి అక్రమ ఇసుక దందా నిజామాబాద్, బోధన్, హైదరాబాద్కు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో అక్రమంగా తప్పుడు వేబిల్లులతో తరలించుకుపోతున్న 20 ఇసుక టిప్పర్లను అడ్డుకుని అధికారుల పనితీరుపై, మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై మండిపడుతున్నారు. తమకు అవసరాల నిమిత్తం ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకువెళ్తే ఒకవైపు పోలీస్ శాఖ, మరొక వైపు రెవెన్యూ శాఖ, ఇంకోవైపు మైనింగ్ శాఖ దాడులు చేసి కాగితాలు ఉన్నాయా, అనుమతులు ఉన్నాయా అంటూ 1,00,000 ప్రశ్నలు వేసి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లో పెట్టి నెలల తరబడి రైతన్నలను ఇబ్బందులు పెడుతున్న అధికారులకు వేలాది క్యూబిక్ మెట్రిక్ టన్నుల ఇసుక తరలించకపోతే మైనింగ్ శాఖ అధికారులు నిద్రపోతున్నారా అంటూ రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. తమ మంజీరా నది నుంచి ప్రతిరోజు 20 టిప్పర్లకు పైగా భారీ లోడుతో ఇసుక తరలించుకుపోతున్నారని పోతంగల్ రోడ్డుపై ఇసుక టిప్పర్లను నిలిపివేసి నిరసన తెలిపారు. తప్పుడు వేబిల్లులతో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా వేబిల్లులు లేకుండా ఇసుక తరలించుకుపోతున్నారని రైతులు ఎస్ఐ ముందు తమ గోడు వినిపించారు. మైనింగ్ శాఖ ఏడీ, తహసీల్దార్ ఇక్కడికి వచ్చి సరైన సమాధానం చెప్పే వరకు తమ ఆందోళన ఆపమంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. కోటగిరి ఎస్ఐ సునీల్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. ఇంకోటి వీళ్ళకు పొద్దున 6 గంటలకు ఏపీలు ఇస్తున్నారు. ఏదైనా పర్మిషన్ తీసుకొచ్చి మేము సార్ దగ్గర పెడితే మాకు ఏపీలకు వస్తే క్లియర్ చేస్తలేదు. మాకు ఇస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని మా ట్రాక్టర్ వాళ్ళు 3 రోజులు మేము విషయం 3 రోజులకు ఇస్తున్నారంటే 3 గంటలకు ఇస్తున్నారు. ఒక ట్రిప్ పైకి 2 నెలలు గుంజుకుంటారా మీరు? 2 నెలలు అది తెలుస్తాయి. ఒక 4 ఎకరాల పొలంలో వీళ్ళకి ఇచ్చినవి పొలం ఎంత 2 ఎకరాల పొలం ఇచ్చారు. అది గవర్నమెంట్ ఇందిరమ్మ పక్కన, అది ఇందిరమ్మ ఉన్నప్పుడు ఒక 2 ఎకరాల పొలం ఇచ్చారు. వీళ్ళు ర్యాంప్ ఎంత వేశారు. మరి దాని లోపల దాకా మైనింగ్ వాళ్ళు లేరా, టీఎండీసీ వాళ్ళు లేరా, అడగతందుకు పోయి చూడతందుకు లేరా? వాళ్ళు అడగరా? ఆఫీసర్లో ఫోన్ చేస్తే నేను ఒక్కడినే ఉన్నా అని చెప్తారు మైనింగ్ వాళ్ళు. నేను ఒక్కడినే ఉన్నా, డీసార్కి ఫోన్ చేస్తే నేను ఒక్కడినే ఉన్నా అంటారు. నేను ఏం చేయాలంటారు? మరి మైనింగ్ వాళ్ళు అసలు కనిపించరు. ఏదైనా ట్రాక్టర్ నడిస్తే 3 సార్లు ఆపుతారు. వచ్చి 3 సార్లు వస్తే ఆపుతారు. నేను ఏబీలు ఉందని ఏబుల్ ఇది 10 లారీలు నడిస్తే ఎవరు అడిగేటోళ్ళు లేరా అధికారులు? 2 ఎకరాలకు 4 ఎకరాలు 100 ఎకరాలు నడుస్తున్నాయి ఇప్పుడు ర్యాంపాడ. ఇది 5 ఎకరాల పొలం మాది. ఇట్లా నీళ్ళు వచ్చి మునిగిపోయినాయి. వీళ్ళు చెప్తే వినకాశలు ఉసుక తోడుకపోతే మొత్తం ఇటు నీళ్ళు అనేది ఇక్కడనే వచ్చేసి మొత్తం 5 ఎకరాల పొలం మునిగిపోయింది. ఎంఆర్ఓకి చెప్పినాము, సబ్ కలెక్టర్కి చెప్పినాము. మరి వచ్చింది ఇప్పటిదాకా రాలేదు సార్. ఎందుకు రాలేదు? వాళ్ళు రాలేదంటే ఎందుకు